ఫ్రెండ్స్ నమస్తే, అందరూ బాగున్నారా? నేను మీ అనుష. ఇవాళ మీకు సొరకాయ పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనపకాయ ఇలా నెయ్యిలో వేపాలి. కొంతసేపు నీళ్ళు ఇంకే వరకు వేపాలి. నీళ్ళు బాగా వింకిపోయండి. నెక్స్ట్ వీటికి ఏటేటి కావాలో చూడండి. డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, కాజు, కిస్మిస్, సగ్గుబియ్యం, మిల్క్, డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఎండుకొజ్జరం పేస్ట్. ఈ ఎండుకొజ్జరం నేను 1 గంట నానబెట్టుకున్నానండి, అది పేస్ట్ చేసుకున్నాను. సగ్గుబియ్యం కూడా కొంతసేపు నీటిలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూడండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. మిల్క్ వేసానండి. మిల్క్ కొంచెం మరగాలి. బాగా మరిగాక పాలు మరిగిపోయండి. ఇప్పుడు ఆనపకాయ వేపుకున్నది వేసుకోవచ్చు. సొరకాయ వేసుకున్నామండి. మేము ఆనపకాయ అని అంటామండి, ఇక్కడ కొంచెం సొరకాయ అంటారు, అందుకే సొరకాయనే పిలుస్తున్నాను నేను కూడా. నెక్స్ట్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి కలిపేసుకోవచ్చు. సొరకాయ సగ్గుబియ్యం బాగా ఉడికిపోయండి. నెక్స్ట్ ఖర్జూరం పేస్ట్ వేద్దాము. ఖర్జూరం పేస్ట్ వేస్తానండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం షుగర్ కూడా వేసుకున్నాం టేస్ట్కి. తీపి ఎంత సరిపోతుందో తెలియదు కదా మనకి. షుగర్ కూడా వేసాను కొంచెం. డ్రై ఫ్రూట్స్ పైన వేసుకోవడమే. అంతేనండి, అయిపోయింది. ఎంతో